యోగాలే 18 మెట్లు. ఆ 18 మెట్టు వరకు వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు అయ్యప్పలో లీనమైపోతాడు. ఇంకా ఆయన జీవితంలో అదే కోరుకోవాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇదంతా ఊరికి గిన్నీస్ బుక్ రికార్డు. ఈ మాటలు చెప్పకూడదు అసలు. ఇదంతా ఊరికే మళ్ళీ లెక్కలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. అంత వెళ్ళాం, నిజమే, ఇరుముడు వేసుకున్నాం, పెట్టుకున్నాం, 18 మెట్లు ఎక్కాం, అక్కడ చేయవలసిన కార్యక్రమం ఏదో మన మనస్సులో ఏమైనా మార్పు వచ్చిందా? మొత్తం చివరాజ్ఞ మోక్ష సన్యాస యోగంలో అర్జునుడికి కలిగిన జ్ఞానం మనకు కలిగిందా? మరి కలగనప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కడం దేనికి? ఊరికే ఆయాసం కాకపోతే ఎక్కడ? ఇక అక్కడి నుంచి ఆ మెట్లు బంగారపు మెట్ల, వెండి మెట్ల, చెక్క మెట్ల, ఎనప మెట్ల, ఇదంతా మన ఐశ్వర్యానికి ప్రదర్శనకి సంబంధించిన విషయం తప్ప అయ్యప్పకి సంబంధించిన విషయం కాదు. ఆయనకి ఇవన్నీ అవసరమేం లేదు. ఆయన ఎక్కమన్న మెట్లు కానీ, ఆయన ఎక్కిన మెట్లు కానీ, ఆయన కూర్చున్న మెట్లు కానీ బంగారపు మెట్లు, వెండి మెట్లు, ఇత్తడి మెట్లు అనే సమస్య కావు. ఆ మెట్లు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాసి యోగం వరకు కలిగిన